హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ ప్రియా క్రియేషన్స్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము చికెన్ మండి చేయబోతున్నాం. సో దానికి ఏం ఇంగ్రీడియంట్స్ కావాలో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఈ వ్లాగ్లో చూసేయండి. చలో. హే గాయ్స్, ఈరోజు మనం చికెన్ మండి చేయబోతున్నాం. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేయండి. సో ఇప్పుడు మన హోల్ గరం మసాలా మనం చేసుకోవాలి కాబట్టి దానికి కావాల్సినవి జీలకర్ర, బిర్యానీ ఇంగ్రీడియంట్స్, ధనియాలు, మిరియాలు ఇవన్నీ మిక్సీలో గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత లెమన్ స్క్వీజ్ చేసి ఆ జ్యూస్ని మనం సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ మనం మండికి సరిపడేగా మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ మ్యాగ్నెట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న గరం మసాలాలో కొంచెం కారం, ఉప్పు, పసుపు, లెమన్ జ్యూస్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం ఆయిల్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చికెన్కి బాగా పట్టించి మనం స్టీమ్ చేసుకోవాలి. చికెన్ బాగా ఉడికింది కాబట్టి చికెన్ ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని జీడిపప్పు, కిస్మిస్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఆ కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి, ఆ కలర్ బాగా చేంజ్ అయింది కాబట్టి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. స్మెల్ అయితే అద్దరిపోయింది. సో వెయిటింగ్ ఫర్ మండి బిర్యానీ. సో ఇప్పుడు చికెన్ మనం బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతుంది. సో ఇప్పుడు మనం బాస్మతి రైస్ అరగంట ముందే మనం నానబెట్టుకోవాలి. సో గైస్, చికెన్ మండి నేను తయారు చేస్తున్నానేమో అనుకుంటున్నారేమో. కాదు, మా అత్త కూతురు నా కోసం తను ప్రిపేర్ చేస్తుంది. సో నేను తన దగ్గర నేర్చుకొని నెక్స్ట్ టైం నేను ట్రై చేస్తాను. సో గైస్, ఈ వాటర్ ఏంటంటే ఇందాక మనం చికెన్కి మసాలా పట్టించి మనం స్టీమ్ పెట్టాం కదా. సో స్టీమ్ నుంచి వచ్చిన వాటర్ అనమాట. సో ఈ వాటర్ మన రైస్లో వేస్తే కొంచెం ఫ్లేవర్ అనేది వస్తుంది. సో చికెన్ ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ బిర్యానీ. సో మండి బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ ఘీ అండ్ 3 స్పూన్స్ ఆర్ 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఆనియన్స్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందాక చెప్పాను కదా చికెన్కి మసాలా పట్టించి స్టీమ్ పెట్టామని. సో అక్కడి నుంచి వచ్చిన వాటర్ రైస్కి తగ్గట్టు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ మనం వేసుకోవాలి. సో ఇందాక నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇందులో వేసుకోవాలి. సో చికెన్ ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు రైస్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ చికెన్ పీసెస్, సో ఇవన్నీ వేసి ఇప్పుడు మూత పెట్టి దమ్ చేయాలి. సో ఆవిరంతా పోవాలి, అప్పుడే మనకి రైస్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. So guys, chicken mandi is ready and I'm eagerly waiting to taste. సో అందరికన్నా ముందు నా అల్లుడు తినేసాడు అనమాట చికెన్ మండి. సో టేస్ట్ చాలా బాగుంది, సూపర్ అని అంటున్నాడు. సో ఇట్స్ మై టర్న్. నిజంగా చాలా బాగుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఆల్ క్రెడిట్స్ టు మై కజిన్. సో ఈ డిష్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్. Thanks for watching.